ఇక చూడురి, ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నిప్పు పెడుతుండే ఒక సన్నాసిగాడు. దీన్ని మరి ఏ చెప్పుతోడు కొట్టాలనో ఏమో ఇక మీరే చెప్పాలి. మరి ఈయనకి వచ్చిన బాధ ఏం కావచ్చు ఆయన వల్ల? ఆయన ఏం పాపం చేసిండ్రా సన్నాసి? ఈ భారతదేశానికి చక్కదనాల రాజ్యాంగాన్ని రచించి చేతులు పెట్టి ఈ రాజ్యాంగం ప్రకారంగా బతికితే చాలా మంది బతుకులు మారుతాయి. ఒకవేళ నేను రాసిన రాజ్యాంగం మీ బతుకులు మార్చినప్పుడు తగలబెట్టమని వెలిగెత్తి చెప్పిండ్రా సన్నాసి. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోయా. ఇటువంటి అల్లిబిల్లిగాళ్ళు దేడి దిమాగ్గాళ్ళు కంట్రోల్ బియ్యం ముచ్చిపోతాయి అని తప్పితే ఇంకో ఉద్దేశంతో పుట్టి ఉండకూడదు ఈ భూమి మీద. ప్రపంచ దేశాలు మొత్తం ఆయన నెత్తిలో పెట్టుకొని పూజిస్తుంటే గిసవంటి సన్నాసిగాళ్ళకు ఆయన చరిత్ర అర్థం కాదు. ఏం పాపం చేసిండ్రా ఆయన? ఈ భారతదేశానికి చక్కదనాల రాజ్యాంగాన్ని రచించి ఈ రాజ్యాంగం ప్రకారం బోర్రని ఆయన మయగానికి ఇట్లయితే మీ బతుకులు మారుతాయి అంటే మేము గట్టెట పోతాం, మేము మొత్తం ఏ రోళ్ళ మీద దొరికి అశుద్ధం తిని బతాం అనే సన్నాసి బ్యాచ్లలో గీడొక్కడు. చివరికి చెప్తుండు ఇంక చక్కదనానికి హరహర మహాదేవ్ అని మాట్లాడుతుండు. అరే ఓ దరిద్రుడా, ఆ పరమశివుడు కూడా మెచ్చర్రా నాయన. మేము పొద్దున్న లేసే పొద్దున్న దాకా శివుని మొక్తాము, ఆ శివుడు కూడా మెచ్చడు గిసోటి లంగ పని చేస్తే. చెప్పినారా దేవుడు మిమ్మల్ని గిట్ట చేయమని? గింత దరిద్రంగా తయారయ్యారు. ఆయన ఏం పాపం చేయొచ్చు? నడి రోడ్డు మీద తగలబెట్టుకుంటా ఆడు పెద్ద హీరో లెక్కబోతుండ్రు. రేపు పొద్దుగాల చూడు ఆయనకి నా సామిరంగా నాకు తెలిసి ఏమాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన చట్టాలకు కానీ ప్రభుత్వాలకు కానీ లీడర్లకు కానీ ఏమన్నా మర్యాద ఉంటే ఆయన రేపు పొద్దుగాల కొనవై లోపలేసి ఈపు ఈరమ్మ పాట పాడితేనే కొంతమంది చాలా మంది హాయిగా ఉంటారు. కానీ లేకపోతే ఆగం ఆడి వడివైతుండొచ్చు నాకు తెలిసి దేశం మొత్తం.